ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ అయితే మాది ఇడ్లీ. ఆ ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసుకొని పెట్టుకున్నానండి. ఇడ్లీ పిండి ఉప్పేసి కలిపి పెట్టుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీ వేసేటప్పుడు అడుగున పైన కడుక్కుంటేనండి ఇడ్లీ అంటకుండా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలాగే చేసుకున్నా. చిన్న చిట్కా అండి, మనం ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ ప్లేట్ని కొంచెం అడుగున శుభ్రంగా తడుపుకుంటే ఇడ్లీ అతుక్కోకుండా వస్తాయండి. ఇడ్లీ వేసుకునేటప్పుడు ప్లేట్లకు కూడా కొంచెం నెయ్యి అన్న ఆయిల్ అన్న రాసుకుంటే అంటుకోకుండా వస్తాయండి. వాళ్ళు మా టిఫిన్ అయితే ఇడ్లీ ఫ్రెండ్స్. ఎసరు అయితే కాగుతున్నాయి ఫ్రెండ్స్. ఎసరు కాగిన తర్వాత ఇడ్లీ పెట్టుకుంటే తొందరగా ఉడికిద్దండి. ఫ్రెండ్స్, ఇడ్లీ దమ్మేకి మార్చేసా. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై చేసుకున్నామండి. వాళ్ళు మా పాపకైతే కాలేజీ లేదు, అందుకని లేట్గా చేస్తున్నానండి. ఎప్పుడైనా పోపు బాగా వేగితే కూర కర్రీ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు వేగితే తాలింపు గింజలండి. కరివేపాకు చాలామంది పిల్లలు పడేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఎండబెట్టుకొని పొడి చేసుకొని కర్రీలు వేసుకుంటా ఉంటే వాళ్ళకి తెలియకుండా తినేస్తారండి. హెల్త్కి మంచిది, జుట్టు బాగా పెరిగిద్ది ఫ్రెండ్స్. కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ బెండకాయలు వేగుతుంది కాబట్టి. ఉల్లిపాయలు వేసుకున్నామండి. లైట్గా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుందండి. బెండకాయలతో పాటు వేసిపోయింది. బెండకాయలు వేసేస్తున్నాం. బెండకాయలు ఎప్పుడైనా వేపేటప్పుడు మూత పెట్టుకోకూడదండి. ఎందుకంటే మూత పెట్టుకుంటే ఆవిరికి జిగురు వస్తుంది, అప్పుడు మెత్తగా అయిపోతుందండి. ఇలా వేసుకుంటే ఆవిరి పడుతుంది, ఏ ముక్కకు ఆ ముక్క వస్తూ ఉంటుంది. ఇవి ఫ్రెష్ చేయండి, ఆర్గానిక్గా పండింది. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. బెండకాయ తాలింపు వేసేటప్పుడే కొంచెం తాలింపు తీసా ఫ్రెండ్స్, సరిపోయింది. ప్రత్యేకంగా అక్కర్లా. ఇది కూడా ఒక చిన్న టిప్ అనుకోండి, చిట్కా అనుకోండి. డస్ట్బిన్ రాతగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు 3 వంతులు వేగినాయి. మనకి బెండకాయలతో పాటు ఉల్లిపాయ కూడా చూడు, అందుకని లైట్గా వేగిన తర్వాత బెండకాయలు వేసేసుకుంటే ఉల్లిపాయలు బెండకాయలు వేగిపోతాయండి మాడకుండా. కాకరకాయలండి మరీ బాగా వేపకూడదు ఫ్రెండ్స్. కొంచెం కచ్చాబచ్చగానే తింటేనే మంచిదండి హెల్త్కి. ముందు రోజుల్లో మనకి షుగర్లు రాకుండా ఉంటాయండి. చాలామంది ఫాస్ట్ ఫుడ్డే తింటూ ఉంటామండి. ఇలాంటివి కూడా కూరగాయలు తింటూ ఉంటే ఆరోగ్యానికి హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ వేగినట్టు పసుపు వేసుకున్నాం. ఉప్పు ఎప్పుడు వేయకూడదండి. ఉప్పు వేస్తే ముక్క అనేది నలిగిపోయింది, చిదురు అయిపోయింది. వేగిన తర్వాత వేసుకోవాలండి. ఉల్లిపాయ కూడా కొంచెం లైట్గా వేగితే సరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే బెండకాయతో పాటు వేగిద్ది కాబట్టి మాడకుండా ఉంటుందండి. బెండకాయ తినటం వల్ల మ్యాక్స్ వస్తుందని అంటారు. మన మోకాలకు కూడా గుజ్జు అందిస్తుంది. బెండకాయ తినటం వల్ల మంచిదండి హెల్త్కి. కాకరకాయ వేగిన చూడండి ఫ్రెండ్స్. చూడండి, కారపొడి వేసా.
ధనియాలు, కొంచెం జీలకర్ర, చిన్నులపాయ, మామూలు కారం అండి, గొడ్డు కారం అంటారు. ఆ కారం అన్నీ ఉప్పేసి దంచా మిక్సీ పట్టేసా. 5 నిమిషాలు ఉంటే సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి బెండకాయ కూడా వేగిపోయింది. కారం కూడా వేసేసానండి. బెండకాయ పత్తి మొదలు కూడా తింటూ ఉంటారు ఫ్రెండ్స్. మోకాలకు కూడా, అంటే బెండకాయలు రాత్రిపూట నీళ్ళల్లో వేసుకొని ఉదయాన్నే తాగితే మంచిదంట, మోకాలు గుజ్జు పట్టిద్దంట అని చెప్తున్నారండి. మన వెనకటి కాలంలో పిల్లలు బెండకాయ తినకపోతే లెక్కలు వస్తాయని బెండకాయ కూర పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. ఇవాళ మాదైతే బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై అండి. ఇడ్లీ నచ్చితే ఒక చిన్న లైక్ ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. కాకరకాయ అండి, కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్, లేకపోతే కారం మాడిపోయింది. బాయ్ అండి. ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్, మెత్తగా దూదిలాగా ఉంటాయి.